గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అందుకే గ్రామ స్థాయిలో పంచాయతీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంచాయతీలన్నింటినీ ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న కూటమి సర్కార్ ఇప్పుడు విభజన పునర్నిర్మాణంపై దృష్టి పెట్టింది. ప్రక్షాళనకు కూటమి సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే జనాభా, ఆదాయం, గ్రామ పంచాయతీలను 3 గ్రేడులుగా విభజించింది. ఇప్పుడు విభజన పునర్నిర్మాణంపై దృష్టి పెట్టింది. అందుకే వాటిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఆదేశించింది. లో కూడా త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వీలైనంత వేగంగా పంచాయతీల విభజన, విలీనాల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం ఒక పంచాయతీని 2గా చేయడం, ఒక పంచాయతీలో గ్రామాలను మరో పంచాయతీలో కలపటం, 2 పంచాయతీలను విలీనం చేయడం జరుగుతోంది. అలాగే కొన్ని పంచాయతీలను సమీప పుర, నగరపాలక సంస్థల్లో కలపడం వంటివి చేస్తారు. ఇందుకోసం పాలకవర్గ సభ్యులు తీర్మానాలు చేయాలి. అప్పుడే విభజన, విలీన ప్రక్రియలు పూర్తవుతాయి. ఈ మార్పులు చేర్పులను ఆ మండల పరిధి వరకే అనుమతిస్తారు. పంచాయతీలు వాటి పరిధిలోని గ్రామాలను పక్క మండలాల్లో చేర్చడానికి వీల్లేదు. పాలకవర్గం లేని పంచాయతీల్లో ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు ఆమోదించి పని పూర్తి చేస్తారు. పంచాయతీల్లో చేసిన తీర్మానాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయానికి అందజేస్తారు. ఇవి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆమోదానికి వెళ్తాయి. అప్పుడే పునర్నిర్మాణ ప్రక్రియ పూర్తి అయినట్లు అవుతోంది. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ప్రస్తుత పదవీ కాలం 2026 మార్చి నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పంచాయతీల విభజన, పునర్నిర్మాణంపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని ప్రభుత్వానికి ఈ ఏడాది అక్టోబర్ 22న లేఖ రాశారు. కమిషనర్ లేఖపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలు ఉన్నా ఎక్కువగా సచివాలయ పాలనే సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. దానివల్ల పంచాయతీల భవిష్యత్తు ప్రమాదంలో పడిందనే వాళ్లు లేకపోలేదు. సచివాలయాల కంటే పంచాయతీల వల్లే ఎక్కువ ప్రయోజనం ఉందని కూటమి సర్కార్ భావిస్తోంది. ఎన్ని పంచాయతీలుంటే అంత ఎక్కువగా కేంద్రం నుంచి ఫైనాన్స్ నిధులు రాబట్టడానికి అవకాశం ఉంటుంది. అలా నిధులొస్తేనే పంచాయతీలు బాగుపడతాయని అందుకే ఈ ప్రక్షాళన అంటున్నారు అధికారులు.